హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ మాటలు మీరు ఇప్పుడు వింటున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితం మారబోయే ముందు విధి ఇచ్చిన సంకేతం ఇది. వృషభ రాశి వారు ఈ వీడియో మీ కళ్ళకు కనిపించడం సాధారణ విషయం కాదండి. ఇది మీ జీవితంలో ఎన్నాళ్ళుగా ఆగిపోయిన దశ ఇప్పుడే తిరగబోతుందన్న సూచన. మీరు ఎన్నిసార్లు ఈ ప్రశ్న వేసుకున్నారు? నేను ఎంత కష్టపడుతున్నానే, నిజాయితీగా బ్రతుకుతున్నానే, ఎవరిని మోసం చేయలేదు, అయినా నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని ప్రశ్న మీ మనసులో ఎప్పటికే నిద్ర లేకుండా చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి సాధారణ సంవత్సరం కాదు. ఇది మీ జీవితంలో విధి దిశ పూర్తిగా తిరిగే సంవత్సరం. జీవితం మారబోయే అత్యంత కీలకమైన 5 రోజుల ముందు ఈ వీడియో మీకు కనిపిస్తుంది. అది అదృష్టం కాదు, అది దేవుడి సమయ సూచన. మీ దిశ తిరుగుతుంది. బాధల కాలం ముగుస్తుంది. ఎన్నాళ్ళు కన్నీళ్లు పెట్టిన కళ్ళల్లో ఇప్పుడు సంతోషం నిండే సమయం మొదలవుతుంది. ఇక పండగే, నిజంగా పండగే. కానీ ఒక విషయం చాలా ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఈ వీడియోని హడావిడిగా కాదు, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా శాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసు ప్రశాంతంగా పెట్టుకొని వినాలి. ఎందుకంటే ఇది సాధారణ రాశి ఫలితం కాదు. ఇది 100% జ్యోతిష్య విశ్లేషణ. ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మలుపు తిరుగుతుందో, ఎక్కడ అదృష్టం మొదలవుతుందో సూటిగా చెప్పే లోతైన సత్యం. ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి సేకరించిన రహస్యమైన సమాచారాన్ని ఈరోజు మీకోసం మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ వీడియో చూస్తున్న సమయానికి దయచేసి ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసు ప్రశాంతంగా పెట్టుకొని మాటను గమనించండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు బలం. ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని ఇంకా ఎంతోమందికి చేరేలా చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు అవసరం అనిపిస్తే షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ని ఆన్ చేస్తే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలు మీకు మిస్ అవ్వవు. అత్యంత ముఖ్యమైన విషయం, ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకండి. చివరిలో చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఇప్పుడు వృషభ రాశి వారి 2026వ సంవత్సరం జీవిత సత్యంలోకి ప్రవేశిద్దాం. వృషభ రాశి వారి పూర్వజన్మ బంధం, ఈ జన్మలో ఎదురవుతున్న కర్మ ఫలితాలు. వృషభ రాశి వారు ఈ జన్మలో సాధారణ జీవితాన్ని గడపడానికి రాలేదు. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంది. మీరు ఎదుర్కొన్న బాధలు, నష్టాలు, అవమానాలన్నీ కూడా యాదృచ్ఛికం కావు. పూర్వజన్మలో మీరు చేసిన కొన్ని కర్మలు ఈ జన్మలో ఫలించాల్సిన సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. కొంతమంది వృషభ రాశి వారు చిన్న వయసులోనే బాధ్యతలు మోయాల్సి రావటం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవటం, నమ్మిన వారే దూరం అవ్వటం లాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు. ఇవి అన్నీ కూడా పూర్వజన్మ బంధానికి సంకేతాలు. పూర్వజన్మలో మీరు ఇతరుల కోసం త్యాగం చేసిన వారు, మీ సుఖాన్ని పక్కన పెట్టి ఇతరుల బాధ తీర్చినవారు. అందుకే ఈ జన్మలో మీకు ఆలస్యంగా కానీ శాశ్వతంగా ఫలితం రావాల్సి ఉంది. వృషభ రాశి వారు దేవుడి దృష్టిలో ప్రత్యేకులు. మీరు నిశ్శబ్దంగా బాధపడతారు కానీ ఎప్పుడూ ఇతరులకు చెడు చేయరు. అలాంటి మనసుకు దేవుడు ఆలస్యంగా అయినా గొప్ప వరం ఇస్తాడు. 2026వ సంవత్సరం మీ పూర్వజన్మ కర్మల పరిష్కారం సంవత్సరం. ఎన్నాళ్ళు మోసిన భారాన్ని దించుకునే సమయం దగ్గర పడింది. ఎందుకు మీ జీవితం ఎంతకాలం ఆగిపోయినట్లుగా అనిపించింది? వృషభ రాశి వారు చాలా కాలంగా ఒకే ప్రశ్న అడుగుతున్నారు. నేను కష్టపడుతున్నాను, నిజాయితీగా ఉంటున్నాను, ఎవ్వరిని మోసం చేయలేదు, కానీ నా జీవితం ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం గ్రహస్థితుల్లో ఉంది. శని ప్రభావం, రాహుకేతు దోషాలు, అనుకూలంగా లేని దశలు మీ పురోగతిని
నెమ్మదిగా చేశాయి. మీ ప్రయత్నాలు వృధా కాలేదు. మీ శ్రమ భూమిలో విత్తనంలాగా పడిపోయింది. ఇప్పుడు ఆ విత్తనం మొలకెత్తే సమయం వస్తుంది. ఎన్నాళ్ళు ఆగిపోయినట్లుగా అనిపించిన జీవితం 2026లో ఒక్కసారిగా పరుగులు పెడుతుంది. మీరు ఊహించిన వేగంతో మార్పులు వస్తాయి. వృషభ రాశి వారి జీవితంలో దేవుడు ఎప్పుడు ఒక్కసారిగా అన్నీ ఇవ్వడు. ముందుగా పరీక్షిస్తాడు, ఆ తర్వాతే వరం ఇస్తాడు. మీ సహనాన్ని పరీక్షించాడు, మీ ఓర్పును చూశాడు. ఇప్పుడు ఫలితం ఇచ్చే దశ మొదలవబోతుంది. 2026లో ప్రారంభమయ్యే దైవీయ మార్పు జీవితం కొత్త దారిలోకి 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి మలుపు తిరిగే సంవత్సరం. ఇది చిన్న మార్పు కాదు, జీవితం మొత్తం దిశ మార్చే మార్పు. ఇప్పటి వరకు మీరు ఒక వ్యక్తిగా ఉన్నారు. 2026 తర్వాత మీరు మరో వ్యక్తిగా మారుతారు. మీ ఆలోచనలు మారుతాయి, మీ ధైర్యం పెరుగుతుంది, మీ నిర్ణయాలు గట్టిగా ఉంటాయి. దేవుడు మీ జీవితంలోకి కొత్త అవకాశాలను తీసుకొస్తాడు. అవి మొదట చిన్నవిగా కనిపించవచ్చు, కానీ అవే మీ భవిష్యత్తుకు పునాది అవుతాయి. 2026లో వృషభ రాశి వారు ఇక ఇతరుల మీద ఆధారపడే మనస్తత్వాన్ని వదులుకుంటారు. స్వయం నిర్ణయాలతో ముందుకు వెళ్ళే స్థితికి వస్తారు. ఇది కేవలం ఆర్థిక మార్పు కాదు, ఇది మానసిక మార్పు, ఆత్మవిశ్వాస మార్పు, జీవిత దృక్పథం మార్పు. ఎన్నాళ్ళు మీలో దాగి ఉన్న శక్తి ఇప్పుడు బయటకు వస్తుంది. జీవితం మారబోయే 5 రోజుల ముందు కనిపించే రహస్య సంకేతాలు. వృషభ రాశి వారికి మార్పు మొదలయ్యే ముందు దేవుడు కొన్ని సంకేతాలు ఇస్తాడు. అవి అందరికీ అర్థం కావు, కానీ మీరు గమనిస్తారు. ఆ 5 రోజులు ముందు మీ నిద్రా విధానం మారుతుంది. లోతైన ఆలోచనలు వస్తాయి, పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. అనవసరమైన భయాలు తగ్గిపోతాయి. దేవుడి పేరు పదే పదే గుర్తుకు వస్తుంది. ఆధ్యాత్మిక వీడియోలు, మంత్రాలు, జ్యోతిష్య విషయాలు మీకు కనిపిస్తాయి. ఇవన్నీ ఒక సంకేతం. మీ దశ తిరగబోతుందని, మీ జీవితం కొత్త దారిలోకి వెళ్తుందని. ఆ 5 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు మాటలు మాట్లాడకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, అహంకారానికి దూరంగా ఉండాలి. అప్పుడే దేవుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఆ 5 రోజులు మీ భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయి? ఆ 5 రోజులు మీ జీవితానికి కీలకం. మీరు ఆ సమయంలో చేసిన ప్రతి ఆలోచన మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. వృషభ రాశి వారు ఆ 5 రోజుల్లో ప్రార్థనకు ప్రాధాన్యం ఇవ్వాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. చిన్న దానం చేయటం, పేదవారికి అన్నం పెట్టడం, దేవాలయ దర్శనం. ఈ పనులు మీ అదృష్టాన్ని వేగంగా మార్చుతాయి. ఆ 5 రోజులు గడిచిన తర్వాత మీ జీవితంలో చిన్న మార్పులు మొదలవుతాయి. ఆ చిన్న మార్పులే పెద్ద విజయాలకు కారణమవుతాయి. మీరు అనుకున్న దానికంటే మీ జీవితం చాలా గొప్పగా మారుతుంది, కానీ అది నెమ్మదిగా, స్థిరంగా, శాశ్వతంగా జరుగుతుంది. ఇది వృషభ రాశి వారి విధి. ఇది తప్పించుకోలేని మార్పు. ఆర్థికంగా జరగబోయే అద్భుతం. వృషభ రాశి వారి ధనయోగ రహస్యం. వృషభ రాశి వారు డబ్బు విషయంలో ఎప్పుడూ 2 దశలను చూస్తారు. ఒకటి తీవ్ర లోటు, రెండవది ఒక్కసారిగా వచ్చే మార్పు. ఇన్నాళ్ళు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, మీ చేతిలో డబ్బు నిలవకపోవటం అనుకొని ఖర్చులు, అవసర సమయంలో సహాయం లేకపోవటం, ఇవన్నీ మీ కర్మ ఫలితాలే. కానీ 2026లో ఈ పరిస్థితి పూర్తిగా మారబోతుంది. మీ జీవితంలో డబ్బు ప్రవాహం మొదలవుతుంది. అది చిన్నగా మొదలై తర్వాత స్థిరంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డా అదే స్థాయిలో ఫలితం రాలేదు, కానీ 2026లో మీ శ్రమకు తగిన గౌరవం లభిస్తుంది. పాత బాకీలు తిరిగి రావటం, మర్చిపోయిన డబ్బు చేతికి రావటం, లేదా అనుకోని చోట నుండి ఆర్థిక సహాయం లభించటం, ఇవన్నీ జరుగుతాయి. వృషభ రాశి వారికి భూమి, బంగారం, ఆస్తి సంబంధిత లాభాలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కనిపిస్తాయి. కానీ ఒక హెచ్చరిక, డబ్బు వచ్చినప్పుడు అహంకారం పెంచుకోకూడదు. అప్పుడు మాత్రమే ఈ ధనయోగం నిలుస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, కెరియర్, మీ దిశ మారే సమయం. వృషభ రాశి వారు కెరియర్ విషయంలో ఎప్పుడూ ఒకే ఒత్తిడితోనే జీవిస్తారు.
ఇది నా స్థానం కాదు, నేను ఇంకా గొప్పగా చేయగలను అనే భావన మీలో ఉంటుంది. 2026లో ఆ భావనకు సమాధానం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా మంచి మార్పు లేదా కొత్త అవకాశం కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీ ప్రతిభను గుర్తించిన వారు ఇప్పుడు మీ అవసరం తెలుసుకుంటారు. వ్యాపారంలో ఉన్నవారికి ఇది పరీక్ష కాలం కాదు, ఫలితాల కాలం. ఒక నిర్ణయం, ఒక ఒప్పందం, ఒక పరిచయం మీ వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తాయి. కొంతమంది వృషభ రాశి వారు పూర్తిగా కొత్త రంగంలోకి అడుగు పెడతారు. మొదట భయం కలిగిన తర్వాత అదే సరైన నిర్ణయం అని అర్థమవుతుంది. 2026లో మీ పని మీకు గుర్తింపు తీసుకువస్తుంది. మీ జీవితంలోకి అడుగుపెట్టే ప్రత్యేక వ్యక్తి విధి పంపిన సహాయం. వృషభ రాశి వారి జీవితంలో ఒక దశలో ఒంటరితనం ఎక్కువగా ఉంటుంది. చుట్టూ జనాలున్న మనసులో ఖాళీ ఉంటుంది. 2026లో ఆ ఖాళీ నిండుతుంది. మీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు. ఈ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడు. ఈ వ్యక్తి ప్రేమ సంబంధం కావచ్చు, లేదా మార్గదర్శకుడు కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు. కానీ ఒక విషయం ఖచ్చితం, ఈ వ్యక్తి మీకు దైవానుగ్రహంలా ఉంటాడు. మీ మీద నమ్మకం పెట్టే వ్యక్తి, మీ సామర్థ్యాన్ని గుర్తించే వ్యక్తి, మీకు ధైర్యం చెప్పే వ్యక్తి. ఇంతకాలం మీరు ఒంటరిగా పోరాడారు. ఇప్పుడు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ పరిచయం యాదృచ్ఛికం కాదు, ఇది విధి నిర్ణయం. ప్రేమ జీవితం మరియు వివాహం. వృషభ రాశి వారి హృదయ మార్పు. వృషభ రాశి వారు ప్రేమలో చాలా లోతుగా అనుభవిస్తారు. అందుకే మోసమైతే ఎక్కువగా బాధపడతారు. ఇప్పటి వరకు ప్రేమలో ఈ వృషభ రాశి వారు నిరాశ, విశ్వాసఘాతం లేదా అపార్థాలు ఎదుర్కొన్నారు. 2026లో కొత్త అనుభవాన్ని పొందుతారు. నిజమైన అనుబంధం, స్పష్టమైన సంబంధం, మిమ్మల్ని గౌరవించే ప్రేమ, ఇవి మీ జీవితంలోకి వస్తాయి. వివాహం ఆలస్యం అవుతుందని బాధపడే వారికి 2026లో శుభవార్త ఉంటుంది. మొదటి చిన్న అడ్డంకులు కనిపించిన చివరికి సంతోషకరమైన పరిణామమే ఇది. కేవలం వివాహం కాదు, జీవిత భాగస్వామితో కలిసి ఎదగడం అనేదే ప్రధాన ఫలితం. కుటుంబ బంధాలు, గౌరవం, మీ విలువ తెలుసుకునే సమయం. వృషభ రాశి వారు ఎప్పుడూ కుటుంబ బాధ్యతలను మోస్తారు. తమ కోరికలను పక్కన పెట్టి ఇతరుల కోసం జీవిస్తారు. కానీ చాలాసార్లు మీ త్యాగం గుర్తింపు పొందలేదు. అది మీ మనసును గాయపరిచింది. 2026లో ఈ పరిస్థితి మారుతుంది. మీ కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని అర్థం కాని వారు ఇప్పుడు మీ అవసరం తెలుసుకుంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు అదృష్టం ద్వారం తెరుస్తుంది. కుటుంబంలో ఉన్న విభేదాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గౌరవం, స్థిరత్వం, మానసిక శాంతి, ఈ 3 ప్రధాన వరాలు. ఇవి మీ జీవితం లోతుగా మారే సంకేతాలు. ఆరోగ్యం, మానసిక స్థితి, దైవీయ రక్షణ. వృషభ రాశి వారి లోపల యుద్ధం. వృషభ రాశి వారు బయటకు బలంగా కనిపిస్తారు, కానీ లోపల ఎన్నో పోరాటాలు చేస్తారు. ఎన్నాళ్ళు మీరు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు శరీరానికంటే మనసును ఎక్కువగా సంబంధించినవే. ఆలోచనలు ఎక్కువగా ఉండటం, అనవసర భయాలు, భవిష్యత్తుపై ఆందోళన, ఇవి మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా ప్రభావితం చేశాయి. 2026లో ఈ పరిస్థితుల్లో మార్పు మొదలవుతుంది. మీ మనసు కొంత తేలిక పడుతుంది. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. దైవీయ రక్షణ అనే పదం మీ విషయంలో నిజంగా పనిచేస్తుంది. పెద్ద ప్రమాదాలు తప్పుతాయి. అనుకోని ఆపదలు దూరంగా ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటిని మీరు సులభంగా అధిగమిస్తారు. డాక్టర్లు కూడా సరైన సమయానికే సరైన చికిత్స అందిస్తారు. వృషభ రాశి వారికి 2026లో ఆరోగ్యం అనేది భయం కాదు, జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రమే. శత్రువులు, అపవాదాలు, నెగిటివ్ శక్తుల నుంచి విముక్తి. వృషభ రాశి వారు ఎవరితోనూ గొడవలు పడరు, కానీ మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వారు ఉన్నారు. మీ వెనుక మాటలు చెప్పడం, మీ ఎదుగుదలని అడ్డుకోవడం, మీ పేరు చెడగొట్టే ప్రయత్నాలు, ఇవన్నీ మీరు చూశారు. 2026లో ఈ శక్తులు బలహీనపడతాయి. మీ చెడు కోరిన వారు తమ జీవితాల్లోనే చిక్కుల్లో పడతారు. మీరేమీ చేయవలసిన అవసరం లేదు. దేవుడే మీ తరపున పోరాడతాడు.
అపవాదాలు నిజమవ్వవు. మీ నిజాయితీ బయటపడుతుంది. నిజం ఆలస్యమైన చివరికి గెలుస్తుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శత్రువాదులు తగ్గే సంవత్సరం. అనుకోని ప్రయాణాలు, స్థలం మార్పు, విధి మలుపు. 2026లో వృషభ రాశి వారి జీవితంలో ఒక ప్రయాణం చాలా ముఖ్యమవుతుంది. ఇది సాధారణ ప్రయాణం కాదు. ఈ ప్రయాణం మీ ఆలోచనలను మారుస్తుంది, మీ జీవిత దిశను మారుస్తుంది. కొంతమందికి ఉద్యోగం కారణంగా, కొంతమందికి కుటుంబం కారణంగా, కొంతమందికి ఆధ్యాత్మిక కారణంగా ఈ ప్రయాణం జరుగుతుంది. ఈ ప్రయాణం తర్వాత మీరు మునుపట్లా ఉండరు. మీలో ఒక పరిపక్వత వస్తుంది. కొంతమంది వృషభ రాశి వారు స్థలం మార్పు గురించి ఆలోచిస్తారు. మొదట భయం ఉన్న తర్వాత అదే మీకు మంచిదని తెలుస్తుంది. విధి మిమ్మల్ని కొత్త దారిలో నడిపించడానికి ఈ ప్రయాణాన్ని సాధనంగా ఉపయోగిస్తుంది. కోరికలు, కలలు నెరవేరే సమయం. నెమ్మదిగా కానీ స్థిరంగా వృషభ రాశి వారు ఎక్కువగా కలలు కనరు. కనినా అవి సాధ్యమవుతాయా అనే సందేహంతో ఉంటారు. కానీ మీ కలలు చిన్నవైనా పెద్దవైనా లోతైనవే. ఒక స్థిరమైన జీవితం, ఒక గౌరవమైన స్థానం, కుటుంబానికే భద్రత, ఇవి మీ ప్రధాన కోరికలు. 2026లో మీ కోరికలు ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా నెరవేరుతాయి. చిన్న విజయం, ఆ తర్వాత మరో విజయం, అలా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కలలు మీ ఊహకు మించిన రూపంలో నిజమవుతాయి. కానీ ఓర్పు అవసరం. అధిక ఆశతో తొందరపడితే ఫలితం ఆలస్యమవుతుంది. మీరు తప్పక చేయాల్సిన ఒక్క పని మీ విధిని మార్చే నిర్ణయం. 2026లో వృషభ రాశి వారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే మీ విలువను మీరు తెలుసుకోవాలి. ఎన్నాళ్ళు ఇతరులు ఏమనుకుంటారో అని మీ నిర్ణయాలను వాయిదా వేశారు. ఇప్పుడు ఆ సమయం ముగిసింది. మీ జీవితాన్ని మీరు నియంత్రించాల్సిన సమయం వచ్చింది. అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూస్తే మౌనంగా దూరం పెట్టండి. మీ పని, మీ నిజాయితీ, మీ నమ్మకం, ఇవే మీ ఆయుధాలు. ఈ ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దశలోకి తీసుకువెళ్తుంది. ఇది వృషభ రాశి వారి 2026లో తప్పక చేయాల్సిన మార్పు. దానం, పుణ్యం, కర్మశుద్ధి వృషభ రాశి వారికి తెరుచుకునే అదృష్ట ద్వారం. వృషభ రాశి వారు సాధారణంగా పెద్దగా చూపు కోసం దానం చేయరు, చెప్పకుండా చేస్తారు. కానీ చేసిన ప్రతి చిన్న సహాయం కూడా మీ కర్మగాతాల్లో పెద్ద పుణ్యంగా నమోదవుతుంది. 2026లో మీ జీవితంలో దానం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మీరు చేసే ఒక చిన్న మంచి పని మీరు ఊహించని పెద్ద సమస్యలను తొలగిస్తుంది. ఇది డబ్బుతో చేసే దానం మాత్రమే కాదు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్నవారికి ఓ మాట చెప్పడం, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడటం, ఇవన్నీ పుణ్యమే. వృషభ రాశి వారికి ఇప్పటి వరకు చేసిన పుణ్యాలు ఈ సంవత్సరంలో ఫలించాల్సిన సమయం వచ్చింది. అందుకే మీరు చేసిన దానం తక్షణ ఫలితాన్ని ఇవ్వటం మొదలవుతుంది. కర్మశుద్ధి అనేది ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు. కానీ 2026లో మీ పాత కర్మల ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు దానం చేసిన ప్రతిసారి మీ జీవితంలోని ఒక అడ్డంకి నెమ్మదిగా కరుగుతుంది. ఈ వీడియో మీకు ఎందుకు కనిపించింది? విధి పిలుపు వెనుక అర్థం. ఈ మాటలు మీరు వినడం యాదృచ్ఛికంగా జరగలేదు. ఈ వీడియో మీ కళ్ళకు కనిపించడం సాధారణ విషయం కాదు. వృషభ రాశి వారు విధి నిర్ణయించిన సమయంలోనే సరైన సందేశాన్ని అందుకుంటారు. మీ జీవితంలో ఒక మార్పు దగ్గర పడుతున్నప్పుడు ఇలాంటి మాటలు మీ వరకు వస్తాయి. ఇది ఒక హెచ్చరిక కాదు, ఇది ఒక సిద్ధం చేసే సంకేతం. మీ మనసులో ఎప్పటినుంచో ఒక భావన ఉండేది, ఇలా ఇక ఉండలేను, ఏదో మారాలి అనే ఆలోచన. అదే ఆలోచనకు ఈ వీడియో సమాధానం. మీరు ఈ మాటలను పూర్తిగా వినగలిగితే మీరు మార్పుకు సిద్ధంగా ఉన్నట్లే. విధి మిమ్మల్ని ముందుగా ఆలోచనల్లో మారుస్తుంది, తర్వాత జీవితంలో మార్పు చూపిస్తుంది. వృషభ రాశి వారి అంతర్గత శక్తి మీకు తెలియని మీరు వృషభ రాశి వారు తమ శక్తిని తామే అంచనా వేయలేరు. మీరు చాలా ఎక్కువ తట్టుకున్నారు, కానీ ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు. మీ నిశ్శబ్దమే మీ బలం. మీరు పడిపోయినప్పుడు ఎవరికీ కనిపించకుండా మళ్ళీ లేచారు. 2026లో మీ అంతర్గత శక్తి
మీకు అర్థమవుతుంది. ఎన్నాళ్ళు మీ మీద మీకే అనుమానం ఉండేది, ఇప్పుడు అదే అనుమానం నమ్మకంగా మారుతుంది. మీ నిర్ణయాలు ముందులా డోలాయమాను ఉండవు, స్పష్టంగా ఉంటాయి. ఇది మీ నిజమైన రూపం. ఇంతకాలం బయటికి రాలేదంతే. 2026 చివరి నాటికి మీ జీవితం ఎలా మారుతుంది? గతంతో పోలిస్తే 2026 చివరి నాటికి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ జీవితాన్ని మీరే గుర్తుపట్టలేరు. ఇప్పుడున్న భయం అప్పుడు ఉండదు, ఇప్పుడు ఉన్న అనిశ్చితి అప్పుడు ఉండదు. మీ ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది, మీ మనసు శాంతంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న మనుషులు కూడా మారుతారు. మీకు విలువ ఇచ్చేవారే దగ్గర ఉంటారు, మీ శక్తిని తక్కువ చేసేవారు దూరం అవుతారు. ఇది ఒక్కరోజులో జరగదు, కానీ 2026 మొత్తం ఈ మార్పుకు పునాది వేస్తుంది. మీరు నెమ్మదిగా కానీ గట్టిగా మీ జీవితాన్ని నిర్మించుకుంటారు. చివరి సత్యం: వృషభ రాశి వారి విధి తప్పించుకోలేని మార్గం. వృషభ రాశి వారి విధి ఎప్పుడూ సులభంగా ఉండదు, కానీ అది శాశ్వతంగా ఉంటుంది. మీకు వచ్చిన కష్టం మిమ్మల్ని పగలగొట్టడానికి కాదు, మిమ్మల్ని గట్టిగా చేయడానికి. 2026లో మీ జీవితం మిమ్మల్ని పరీక్షించదు, మీపై నమ్మకం చూపిస్తుంది. మీరు ఇకపై ఇతరుల కోసం జీవించే వ్యక్తి కాదు, మీ విలువను తెలుసుకుంటున్న వ్యక్తిగా మారతారు. ఇది గర్వం కాదు, ఇది ఆత్మగౌరవం. మీరు మీ మార్గంలో నడిస్తే విధి మీ వెనుక నడుస్తుంది. ఇదే వృషభ రాశి వారి 2026లోని అఖండ సత్యం. ఇంతవరకు మీరు ఈ వీడియోను శ్రద్ధగా విన్నారంటే ఒక విషయాన్ని ఖచ్చితంగా: మీ జీవితం ఇక పాతదిలా ఉండదు. వృషభ రాశి వారు, ఇది సాధారణ సమాచారం కాదు, ఇది మీ జీవితానికి సంబంధించిన విధి సందేశం. ఎన్నాళ్ళు మీరు ఎదుర్కొన్న బాధలు వృధా కాలేదు. మీరు చిందించిన ప్రతి కన్నీరు దేవుడు లెక్కల్లో ఉంది. 2026వ సంవత్సరం మీకు పరీక్షల సంవత్సరం కాదు, ఫలితాల సంవత్సరం. మీ దశ తిరుగుతుంది, మీ జీవితం నెమ్మదిగా కానీ గట్టిగా మారుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన మాట. ఈ మాటలు వింటున్న సమయానికి మీ మనసులో ఎవరి మీదైనా కోపం, ద్వేషం ఉంటే అది విడిచిపెట్టండి. ఎందుకంటే ముందుకు వెళ్ళాలంటే మనసు తేలిగ్గా ఉండాలి. మీ జీవితం మారాలంటే ఒక్క పని చేయండి: నమ్మకం పెట్టుకోండి. దేవుడిపై కాదు, ముందుగా మీ మీద. మీరు ఒంటరిగా లేరు, విధి మీ వెనుక ఉంది, దైవశక్తి మీ పక్కన ఉంది. ఈ వీడియో మీకు కనిపించిందంటే మీ సమయం వచ్చేసింది. ఇప్పుడు ఈ మంత్రాన్ని మనసులో భక్తితో జపించండి: ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రం మీ జీవితంలో శాంతిని తీసుకురావాలి, మీ కష్టాలను కరిగించాలి, మీ దశను తిరగబెట్టాలి. ఈ మాటలు మీకు ఉపయోగపడితే దయచేసి వీడియోకి లైక్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్, మీ ఒక్క సబ్స్క్రైబ్ ఈ జ్ఞానాన్ని ఇంకా ఎంతోమందికి చేరేలా చేస్తుంది. మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోతో త్వరలో కలుద్దాం.